ఒక స్త్రీ అవమానం. ఒక రాజసభ మౌనం. మొత్తం వంశం వినాశనం. మహాభారత యుద్ధానికి అసలు కారణం భీష్ముడు కాదు, ద్రోణుడు కాదు, ద్రౌపది కన్నీరు. 1. అగ్నిజన్మ రహస్యం. ద్రౌపది సాధారణంగా పుట్టలేదు. యజ్ఞ అగ్ని నుంచి పుట్టింది. అందుకే ఆమె పేరు యజ్ఞసేని. ఆకాశవాణి అప్పుడే చెప్పింది, ఈ స్త్రీ కౌరవుల అంతానికి కారణమవుతుంది. అన్ని రాజులు విఫలమైన స్వయంవరంలో బ్రాహ్మణ వేషంలో వచ్చిన అర్జునుడు ఒక్క బాణంతో లక్ష్యాన్ని ఛేదించాడు. కాని ద్రౌపది తెలియకుండానే తన విధిని ఎంచుకుంది. ద్యూతసభలో రాజ్యం పోయింది. పాండవులు పోయారు. చివరికి ద్రౌపదిని కూడా పణంగా పెట్టారు. దుశ్శాసనుడు ఆమెను సభకు లాగాడు. భీష్ముడు తలదించుకున్నాడు. ధర్మం మౌనంగా నిలిచింది. ద్రౌపది ఒక్క మాట చెప్పింది, కృష్ణ, నన్ను రక్షించు. అంతే. వస్త్రం అంతులేకుండా మారింది. దేవుడే సాక్షిగా నిలిచాడు. ఆ రోజు ద్రౌపది చెప్పింది, నా జుట్టు దుశ్శాసనుడి రక్తంతోనే కడుగుతాను. ఆ శపథమే మహాభారత యుద్ధానికి పిలుపు. స్త్రీని అవమానిస్తే భగవంతుడే యుద్ధం చేస్తాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి ట్రూ పురాణ కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.